మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడలో వాళ్ళ స్వస్థలం. ఉద్యోగరీత్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ మౌలో కంటోన్మెంట్లో సుబేదార్గా పనిచేశారు. అందుచేత ఆయన మౌలో మధ్యప్రదేశ్లో జన్మించారు. ఆ తర్వాత రామ్జీ సక్పాల్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత మహారాష్ట్రకు వెళ్ళి ఆయన చదువులోను విద్యాభ్యాసం మహారాష్ట్రలో కొనసాగింది. చదువుకునే రోజుల్లో వివక్షతను ఎదుర్కొన్నారు. బడిలోనూ గుడిలోనూ సమాజంలోనూ చెరువు దగ్గర మంచినీరు తాగే దగ్గర అన్ని సందర్భాల్లోనూ వివక్షత, అసమానత, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అయినా కూడా పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడి తన యొక్క చదువుని కొనసాగించి బ్రహ్మాండంగా ఈ రోజున అనేక డిగ్రీలు భారతదేశంలో మొట్టమొదటగా విదేశాలకు వెళ్ళిన దళితుడు మరియు అక్కడ పిహెచ్డి సాధించిన ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి, డీలిట్, బారెట్లా చదివిన పిహెచ్డి చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చదువులోనే ఆనాడున్న బరోడా మహారాజు సహాయాన్ని తీసుకొని విదేశాలకు వెళ్ళారు. అమెరికాలో చదువుకున్నారు, కొలంబియా విశ్వవిద్యాలయంలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారు. బ్రహ్మాండంగా పిహెచ్డి, డిఎస్సి, డీలిట్ పట్టాలను పొందారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ముఖ్యంగా దాదాపు 6-7 భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, జర్మనీ, సంస్కృతం, పాళీ భాష మొదలైన భాషల్లో ప్రావీణ్యం సాధించారు. న్యాయశాస్త్రం, అదే కాకుండా అనేక రంగాల్లో కూడా ఆయన ప్రసిద్ధిగాంచారు. ఆయన మనందరికీ తెలిసి కేవలం రాజకీయంగా న్యాయశాస్త్రంలో అభ్యాసం చేసి రాజ్యాంగం రాసిన వ్యక్తిగానే మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, అదేవిధంగా రాజకీయ నాయకుడు, న్యాయ కోవిదుడు, మరి అనేక రకాలైన పత్రికా సంపాదకుడుగా పత్రికలు కూడా పెట్టారు. ఇటువంటి అనేక రంగాల్లో బ్రహ్ముఖ ప్రజ్ఞ సాధించడానికి ఆయన ఎన్నుకున్న మార్గం కృషి, పట్టుదల, నియమ నిబంధనలతో కూడిన జీవితం, క్రమశిక్షణతో కూడిన జీవితంలో పైకి వచ్చారు. చదువుకునే రోజుల్లో బరోడా మహారాజు సహాయం తీసుకుని పైకి వెళ్ళిన సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జన్మదినోత్సవ సందర్భంగా 2014-19 కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టారు. అంబేద్కర్ ఓవర్సీస్ అంటే విదేశాలకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుని వచ్చి దేశానికి ఉపయోగపడ్డారు కాబట్టి దాని స్ఫూర్తితో అటువంటి విద్యా పథకాన్ని ప్రవేశపెట్టారు. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి అంబేద్కర్ విద్యా పథకాన్ని పూర్తిగా నాశనం చేశారు. తర్వాత దళితులకు సంబంధించిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన సుమారు 27 పథకాలని రద్దు చేశారు. విద్యానిధి పథకానికి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నాడు, కానీ ఎవరికి సహాయం చేయలేదు. సరే, ఈ సమూహంలో ముఖ్యంగా ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని వాడుకొని పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా కొద్దిమంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి యొక్క బాధలు కూడా మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి జన్మదినాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏవైతే 27 పథకాలు రద్దయినాయో ఆ పథకాలు వీలైనంత వరకు పునరుద్ధరిస్తారని సవినయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని నేను వేడుకుంటున్నాను. నేను అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను ప్రభుత్వానికి. అంతేకాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం యొక్క పోరాటం, ఆయన సాంఘిక అసమానతల మీద పోరాడాడు. ఆ వివక్షను ఎదుర్కోవడానికి చదువుని ఆయుధంగా ఎంచుకున్నాడు. ఆ చదువు ద్వారా ఉన్నతమైన చదువు చదివి న్యాయ విద్యను అభ్యసించి
రాజ్యాంగ నిర్మాతగా అసమానతలు లేని సమాజం రావాలని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ప్రాతిపదిక మీద రాజ్యాంగ నిర్మాణం చేశాం. అందులో భాగంగానే ఆ తర్వాత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా 1995 ప్రాంతంలో ఉన్నారు. ఆ సందర్భంగా ఇంకా ఈ రాష్ట్రంలో అసమానతలు కొనసాగుతున్నాయని భావించి ఒక రిపోర్ట్ తయారు చేయించారు. జస్టిస్ పున్నయ్య గారిని ఈ అసమానతలు తగ్గించేదానికి ఒక రిపోర్టు తయారు చేసి జస్టిస్ పున్నయ్య కమిషన్ రిపోర్టులోని యథాతథంగా అమలు జరిపి 2 క్లాసుల విధానాన్ని, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది. నేను ఈ విషయంలో మీ అందరికి దృష్టికి తీసుకొచ్చే 2-3 అంశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చినా దాన్ని చట్టబద్ధత కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉందో ఆనాడే జరుగుతూ ఉంది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఈ దేశంలో సగభాగమైన మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలని భావించాడు. దానికోసం హిందూ కోడ్ బిల్లు రూపొందించాడు. ఆ బిల్లు సరిగ్గా ఆమోదం కానందువలన ఆయన రాజీనామా చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఆనాడు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలంపు పోసి హిందూ కోడ్ బిల్లు తయారు చేశారో ఆ బిల్లులోని ముఖ్యమైన అంశాలైన మన తోడబుట్టిన సహోదరులందరికీ కూడా, ఆడబిడ్డలందరికీ, మన రక్తం పంచిపుచ్చిన ఆడబిడ్డలందరికీ ఆస్తిలో హక్కునిచ్చింది మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే భారతదేశంలో. అది కూడా తెలుగుదేశం